జీవో నెంబర్ 317 మంటలు ఇంకా చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ఎలక్షన్ కోడ్ అయితే ముగిసింది. ఇక ముఖ్యమంత్రి ఇంటి వద్దకి మా యొక్క సమస్యను పరిష్కరించిన తర్వాతనే ట్రాన్స్ఫర్లు అలాగే ప్రమోషన్ల విషయంలో ఒక రకమైనటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి. మా యొక్క సమస్యను ఫస్ట్ పరిష్కరించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఇంటి వద్దకి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే రావడం జరిగింది. మనతో పాటుగా జీవో 317 బాధితుల పక్షాన ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేత హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, మీరు జీవో 317 విషయంలో ప్రభుత్వం వచ్చే కంటే ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. ఆ అడుగులు ఏమైనా పడుతున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్లీ. ఎప్పుడైతే జీవో వచ్చిందో December 6, 2021 ఆ రోజు నుంచి ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తిగా, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. 317 జీవో వల్ల నష్టపోయినటువంటి ఉద్యోగులందరికీ కూడా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటామని. అటువంటి పార్టీ అధికారంలోకి వచ్చే కన్నా ముందు పొందుపరిచినటువంటి మేనిఫెస్టోలో కూడా అధికారంలోకి రాగానే 317ను మేము సమీకరించి మొత్తం కూడా న్యాయం చేస్తామని చెప్పిండ్రు. ఆ మాట మీదనే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీని వేసి నిష్ఠార్థులైనటువంటి మంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు దామోదరం రాజనరసింహ గారిని, మాజీ విద్యాశాఖ మంత్రి ఒక ఇంటెలిజెంట్గా చెప్పుకునే శ్రీధర్ బాబు గారిని, విద్యార్థి ఉద్యమ దశ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారిని కూడా మంచి ఎక్స్పర్ట్స్ను కమిటీగా వేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే కమిటీ వేసిన వెంబడే సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడము, వారు ముగ్గురు కూడా సీనియర్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కాబట్టి ఎంపీ ఎన్నికలలో ఇన్ఛార్జీలుగా ఉండడం ఈ 317 కొంత జాప్యం జరిగింది. నిన్ననే ఎన్నికల కోడ్ ముగిసింది. ముగుస్తున్న సందర్భంలో నేను ఈ 317 జీవోకు సంబంధించి న్యాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నిన్న సాయంత్రం కలిస్తే వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇది మన పార్టీ విధానం, గతంలో మనం మాటిచ్చాం అంటే ప్రామిస్ చేశాం, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. కాకపోతే ఆ న్యాయం జరిగే ప్రక్రియలో ఎటువంటి టెక్నికాలిటీసు మళ్ళీ లీగాలిటీసు లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, అటు ప్రభుత్వానికి మచ్చ రాకూడదు, అటు విక్టిమ్స్కు పరిపూర్ణమైన న్యాయం జరగాలి. కాబట్టి క్యాబినెట్ సబ్ కమిటీతో నువ్వే మాట్లాడు, శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి దామోదరం సార్ని కూడా కలువు అని చెప్పిండు. నిన్న ఒక మంత్రి అందుబాటులో ఉంటే పొన్నం గారిని కలిశాం. ఇవాళ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కలుద్దామని 2.5 ఏళ్లుగా బాధపడుతున్నటువంటి సోదరిమణులు సోదరులు వచ్చిండ్రు. వీళ్ళని నేను నిన్ననే కలిశాను కాబట్టి మళ్ళీ అగైన్ ముఖ్యమంత్రి గారిని కలవడం కంటే మనం క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గరికి వెళ్దామని సంధాయించడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను మీడియా ద్వారా కూడా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని మనం కలవాల్సిన అవసరం లేదు, క్యాబినెట్ సబ్ కమిటీని కలుద్దాం, వేగంగా అయ్యేటట్టు చేద్దాం. ఒకటే ఆ దురద తొలి వెలుగు ఛానల్ ద్వారా నేను ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇవాళ ప్రమోషన్స్కి కానీ ట్రాన్స్ఫర్స్కి కానీ మేము వ్యతిరేకం కాదు. ఆ ప్రమోషన్లో మేముంటాం, ఆ ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్లో మేమందరం కూడా ఉంటాం, మనమందరం కూడా ఉంటాం కదా. మాకు పదోన్నతులకు అర్హత ఉంది, మాకు బదిలీలకు అర్హత ఉంది. కానీ స్థానికత, పిల్లలను, కుటుంబాలకు దూరమైన మా బాధను తీర్చిన తర్వాత లేదా తీరుస్తూనే ఈ ప్రక్రియ కొనసాగిస్తే మమ్మల్ని సంతృప్తిపరిచినట్టు అవుతుంది. కొన్ని సంఘాలు గత 10 ఏళ్లలో అంటే ఈ జీవో వచ్చిన రోజు కూడా ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి సంఘాలు ఈరోజు కూడా అదే పద్ధతిని వ్యవహరిస్తున్నాయి. అది తక్కువ సంఖ్యనా ఎక్కువ సంఖ్యనా కాకుండా నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు లాభం జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదనే ఉద్దేశంతో నేను వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా వీళ్ళ యొక్క భయం ఏంటంటే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే మా అందరినీ పక్కన పెడతారు అనేటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆ విషయంలో ప్రభుత్వం దృష్టికి మీరేమైనా తీసుకోబోతున్నారా వీళ్ళకు మధ్యవర్తిత్వం వహించి? ఆబ్వియస్లీ ఆ యొక్క అనుమానం వీళ్ళకు ఉంటుంది. అనుమానం ఏంది, అది నిజమే. ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ జరిగితే వీళ్ళది కొంచెం పక్కకు జరిగితే నెక్స్ట్ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కంటే ముందే సబ్ కమిటీ ఏర్పాటు చేసినాం. మరి సబ్ కమిటీ రిపోర్ట్ రాందే, ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, నాటే జోక్ అది. మేము కమిటీ ఏర్పాటు చేసి రిప్రజెంటేషన్ టీం కాదు అది. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కనుక సాల్వ్ చేస్తే ఒక నమ్మకం ఏర్పడుతుంది, చెప్పిన పని ప్రభుత్వం చేసిందనే నమ్మకం ఏర్పడుతుంది. నేను ఎందుకంటే ప్రభుత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిని, మేనిఫెస్టో కమిటీ మెంబర్ను. నా బాధ్యత కూడా మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వ పెద్దలకు వీళ్ళకి న్యాయం ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసినాం అందరం. ములుగులో సీతక్క నుంచి మొదలు పెట్టుకుంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి వరకు వీళ్ళందరికీ మేము మద్దతు ఇచ్చినాం. ఆ రోజు వీళ్ళకి అన్యాయం జరిగిందని వీళ్ళకన్నా ఎక్కువగా మేము ఘోషించినాం. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాది. ఆ పదవిలో మేము ఉన్నాం ఈరోజు. డెఫినెట్గా నేను అదే చెప్పిన నిన్న ముఖ్యమంత్రి గారికి, నాకున్న చనువుతో, అన్న మనం మాటించడం తప్పదు అంటే
ఈడెవడు మాట తప్పుతున్నాడా నువ్వు అని నన్ను గదిరించిండు కూడా ఆయన. డెఫినెట్లీ వారు మాట నిలబెట్టుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ షెడ్యూల్ వస్తుంది, పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది, దాంతోపాటు మాది కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావం అయితే నాకుంది. థ్యాంక్ యూ అన్న. మనతో పాటుగా ఇంకా జియో 317 బాధితులకు సంబంధించినటువంటి లీడర్లు కూడా ఉన్నారు. అన్న, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొత్తానికి నిన్న కోడ్ అయితే వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంతమంది మీరు గ్యాదర్ అవుతున్నటువంటి పరిస్థితి. జియో 317 మంటలు ఇంకెన్ని రోజులు ఉంటాయి అనుకోవచ్చు? సార్ ఇంకా మేము గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం చివరి దశకు వచ్చిందని అయితే నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను సార్. మేము తెచ్చుకున్నటువంటి ప్రజాప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మా సమస్య పట్ల పూర్తి అనుభవంతో ఉన్నాడు కాబట్టి అతి త్వరలో మా సమస్యను పరిష్కరిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. మరి ఈరోజు యాక్చువల్లీ వేల సంఖ్యలో మా ఉపాధ్యాయులు ఇక్కడికి రావాల్సి ఉండే, కానీ నిన్ననే మా లీడర్, మా నాయకుడు హర్షవర్ధన్ సార్ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక ఖచ్చితమైనటువంటి ఒక విషయాన్ని హామీ తీసుకొచ్చిండు కాబట్టి చాలామందిని రావద్దని చెప్పినాం. అయినప్పటికీ కూడా వందల సంఖ్యలో ఇక్కడ మా టీచర్స్, మా ఉపాధ్యాయులు, ఉద్యోగులు రావడం జరిగింది. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవ్వరు కూడా భయపడొద్దు. ఇప్పటికే ఈ జియో 317 వల్ల 30 మంది ఉద్యోగ ఉపాధ్యాయులను మేము కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా పైన ఎవ్వరు కూడా బాధపడొద్దు. ఈ జూన్ జూలై చివరికి మనం అందరం కూడా మన సొంత జిల్లాలకు పోతామన్నటువంటి నమ్మకం మనకున్నది. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడొద్దు అని చెప్పి ఈ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తారు. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఒకవేళ ఆ షెడ్యూల్ వచ్చినట్టు అయితే ఉంటే మాకు ఎలాంటి పట్టింపు ఉండదేమో అనేటువంటి భయం కనబడతా ఉంది కదా, అలాంటి పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా? సార్, ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ షెడ్యూల్ అయితే రావచ్చు సార్. ఎందుకంటే ఆల్రెడీ ఒక జోన్లో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ ప్రక్రియ అయిపోయింది. సెకండ్ మన జోన్లో మాత్రమే కోర్టు ద్వారా ఈ రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు కోర్టు కేసు వేయడం వల్ల అది ఆగిపోయింది. కాబట్టి దానివల్ల మనకు పెద్ద నష్టం జరుగుతుందైతే నేను అనుకోవట్లేదు. అయినా కూడా మేము ఏమంటున్నామంటే ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్తో పాటు లేదంటే దానికంటే ముందే 317 బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేమైతే ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి జియో 317 వల్ల మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? సార్, మేము మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. పబ్లిక్ హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సార్ మాది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అనేక మంది 317 జీవోలో చాలా నష్టపోయారు. వికలాంగులను కూడా 317 జీవోలో ఎక్కడికో షిఫ్ట్ చేశారు సార్. మరి పిల్లలతోటి, పసిపాపలతోటి భర్తలకు దూరం అయ్యి, బిడ్డలకు దూరం అయ్యి ఎంతోమంది తల్లులు మరి ఈరోజు ఫిమేల్ అసోసియేషన్లో చాలామంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మా వద్దకు తీసుకొచ్చారు సార్. అయితే 317 జీవోలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు హర్షవర్ధన్ సార్ చెప్పినట్టు 100% చేస్తారనే నమ్మకం ఒకటి ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి మొదటిగా రాగానే సార్ చెప్పిన మాట ఏంటంటే ప్రజాప్రభుత్వం ఇది అని చెప్పారు. ఇనుప కంచెలను తొలగించి ప్రజల యొక్క సమస్యలని, ఉద్యోగుల సమస్యలను విన్నవించుకుంటానికి అక్కడ మాకు మార్గం సుగమం చేశారు. అక్కడ వెళ్ళి కలిసి మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కానీ, మా సమస్యలు చెప్పుకుంటానికి కానీ ప్రజలకు ఒక గొప్ప అవకాశం ఇనుప కంచెలను తొలగించి ఇచ్చినప్పుడే మాకు తెలిసింది ఈ ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ ఉద్యోగులకు అండగా ఉంటారని మాకు అప్పుడే అర్థమైపోయింది సార్. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే సార్ గవర్నమెంట్ అధికారం తీసుకోగానే మరి వెంటనే కోడ్ రావటం, మార్చిలోనే 2 నెలల పరిపాలన కొనసాగించిన 2-3 నెలల్లోనే వెంటనే కోడ్ రావడము. కోడ్ నేను గత నెల అంటే ఈ నెల 4వ తారీఖు వరకు ఉండడం వలన మేము మా సమస్యలను విన్నవించుకోలేకపోయాము. రిప్రజెంటేషన్స్ కూడా మేము సార్కి ఇవ్వలేకపోయాము. కాబట్టి ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది సార్. ఈ అవకాశాన్ని మేము వదులుకోదలుచుకోలేదు. ప్రతి ఒక్క 317 జీవోలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఉద్యోగులు దాని వలన, కోడ్ వలన కూడా మరి ఎంతోమంది నష్టపోయి ప్రమోషన్స్ కోల్పోయి రిటైర్మెంట్ కూడా అయిపోయింది. కాక మొన్న కూడా ప్రమోషన్స్ లేక కోడ్ వలన. కానీ ఇప్పుడు అలాంటి జాప్యాలు జరగకుండా, ఎలాంటి ఆలస్యం కలగకుండా ప్రతి ఒక్క ఉద్యోగి మేలు పొందుకునేటట్లుగా ప్రమోషన్లు మెయిన్ జరిగించాలి. ఫస్ట్ ట్రాన్స్ఫర్స్ షెడ్యూల్ రాకముందే ఈ 317 మంది ఉంటారు మీ మెడికల్ డిపార్ట్మెంట్లో మొత్తం? మా మెడికల్ డిపార్ట్మెంట్లో సార్ దగ్గర 370 మెంబర్స్ వరకు ఉన్నారు సార్. కాకపోతే ట్రాన్స్ఫర్స్ షెడ్యూల్ రాకముందే 317 జీవో వాళ్ళని సెటిల్ చేయాలని మా ఒక ముఖ్య ఉద్దేశము. తర్వాత వెంటనే వారికి ప్రమోషన్స్ కల్పించాలి, రెండో ముఖ్య ఉద్దేశము. మూడో ముఖ్య ఉద్దేశమే ట్రాన్స్ఫర్. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ 317 జీవో అమలు చేయడము. రెండోది ప్రమోషన్స్ వెంటనే 317 జీవోలు ఎక్కడ వాళ్ళు ఎక్కడ సెటిల్ కాగానే ఆ వేకెంట్ పొజిషన్లో ప్రమోషన్స్ ఇవ్వాలి సార్. తర్వాత మాకు ట్రాన్స్ఫర్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి. మేడం, మీరు దేనికోసం వచ్చారు? మీరు జియో 317 రద్దు కోసము మీ యొక్క బాధను ఖచ్చితంగా పరిష్కరించాలని చాలాసార్లు ముట్టలు చేయడం జరిగింది. ప్రజాభవన్ కానివ్వండి, అప్పుడున్నటువంటి ప్రగతి భవన్, డిఎస్సి ముట్టడి, ఇట్లా చాలా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడింది. ఇప్పుడు దానికి పరిష్కారం దొరుకుతుంది అనుకోవచ్చా? ముఖ్యమంత్రి దగ్గర కూడా మీ యొక్క ఇష్యూ అయితే పోయి ఉంది.
అవును. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం సార్. అయితే హర్షవర్ధన్ రెడ్డి సార్ ఆల్రెడీ మాట్లాడామన్నారు. సార్ గారు మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని. సో మేము ఈ మీడియా ద్వారా కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకునేది మా 317 బాధితులకి తప్పకుండా న్యాయం జరిగించండి సార్. అన్ని సంఘాల వాళ్ళు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్, షెడ్యూల్ వస్తుందంటే మాకు చాలా బాధేస్తుంది. మీరు ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ అవ్వద్దు అంటలేదు సార్. ఈ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్లోనే మాకు కూడా న్యాయం చేయండి. మేము 2.5 years నుంచి ఎన్నో ముట్టలు చేసినాం, ఎన్నో ధర్నాలు చేసినాం, మా సమస్యను పరిష్కరిస్తారని నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం సార్. దయచేసి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ఎంతమంది వచ్చారమ్మా? మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగం? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సార్. మేము చాలా లేడీ టీచర్స్, మీ వికారాబాద్ రోజు అప్ అండ్ డౌన్ చేయలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా లేడీ టీచర్సే ఎక్కువ ఎఫెక్ట్ అయినారు సార్. జెంట్స్ కంటే కూడా అంత దూరం లేడీ టీచర్స్ మేము ఎట్లా జర్నీ చేస్తాం సార్? ఒక్కసారి మా గురించి ఆలోచించండి. పరిష్కారం దొరుకుతుందని ఆ నమ్మకం కనబడతా ఉందా ఈ ప్రభుత్వంలో? మరి ఆ నమ్మకం కలుగుతుంది సార్, జరుగుతుందని అనుకుంటున్నాం. సార్ గారు కూడా మాట ఇచ్చారంట ముఖ్యమంత్రి గారు, తప్పకుండా వాళ్ళకి మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి వాళ్ళకి న్యాయం చేద్దామని అన్నారంట. మేము కూడా నమ్ముతున్నాం సార్ గారు మాకు న్యాయం చేస్తారని. కొన్ని సంఘాలు అసలు ఏం 317 వలన ఎవరు ఇబ్బంది పడట్లేదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాయి. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చేస్తే సరిపోతున్నటువంటి మాట కూడా మాట్లాడుతున్నాయి. ఎన్జిఓ, టీఎన్జిఓ లాంటివి కూడా. వాళ్ళు ఎలా చెప్తున్నారో మాకు తెలియడం లేదు సార్. కానీ మేమైతే టీచింగ్ డిపార్ట్మెంట్లో, మరి వేరే డిపార్ట్మెంట్లో చాలామంది లేడీ టీచర్స్ అయితే బాగా ఎఫెక్ట్ అయినాం సార్. మేము బాధితులం బాగానే ఉన్నాం. వాళ్ళు రాంగ్ గైడెన్స్ చేస్తున్నారో మాకు తెలియడం లేదు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పిల్ల పాపలను తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మా హస్బెండ్కి హైదరాబాద్ నుంచి బోధానికి కోటగిరికి ట్రాన్స్ఫర్ అయింది. మేము ఇక్కడ ఉంటున్నామని అక్కడ ఉంటున్నాడు. చాలా ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలతో ఎలా ఉంటాం? కొంచెం మాకు 317 కొంచెం న్యాయం చేయండి. నిజామాబాద్ బోధానికి మీకు ట్రాన్స్ఫర్ అయిందా? మీ హస్బెండ్ ఉన్నారా ఇక్కడ? చెప్పండి అమ్మా, ఎట్లా అసలు ఈ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నారు? ఇది 2 years నుంచి ఎఫెక్ట్ అవుతున్నాం సార్. ఎలా చేయండి చెప్పండి? పిల్లల్ని, చిన్న పిల్లల్ని పెట్టుకొని తను అక్కడ ఉంటే మేము ఇక్కడ ఎలా ఉండగలుగుతాం? చాలా ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది చెప్పండి? నమ్మకం ఉందా? ఇప్పుడు మేము పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం వల్ల. ఉంది సార్, అలానే అంటున్నారు. కానీ ఎప్పుడు అవుతుంది? ఇది అంటూనే ఉన్నారు కానీ వచ్చిన పనులలో అవుతుంది అంటున్నారు. ఇంతవరకు అయితే అవ్వట్లేదు. మళ్ళీ ఇంకెన్ని రోజులు? మీరేనా హస్బెండ్? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు? ఎన్ని సంవత్సరాలకి ఇబ్బంది కలుగుతుంది? నేను పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ సార్, టెక్నికల్ ఎడ్యుకేషన్. మాది దగ్గర మాకు 100 మంది మాకు హైదరాబాద్ నుండి షిఫ్ట్ చేశారు సార్ 317 జీవో వల్ల. ఎక్కడెక్కడ దూర ప్రాంతాలను వెళ్ళిపోయి పనిచేస్తున్నాం సార్. పిల్లలని ఇక్కడ, మేము అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. 250 కిలోమీటర్లు పోవడము, అక్కడ రూమ్ తీసుకుని కష్టమవుతుంది సార్. ఈ ట్రాన్స్ఫర్స్, ఈ మధ్యలో యూనియన్ లీడర్స్ అందరూ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అని ముందుకు పోతున్నారు సార్. మన హర్షవర్ధన్ వచ్చేసి మాకు న్యాయం చేస్తాము, ముఖ్యమంత్రి మీ ఏంబడినే ఉన్నారు, మీకు హామీ ఇచ్చారు కాబట్టి తప్పక మీ పని అవుతుందని సారు ఇప్పుడే చెప్పడం జరిగింది. నిన్న కూడా సీఎంతో కూడా మాట్లాడారట. మీకు న్యాయం చేస్తామని మాకు భరోసా ఇచ్చారు సార్. మాకు ఒకటే కోరిక సార్, ఈ ట్రాన్స్ఫర్స్లు, ప్రమోషన్ల కంటే ముందే మా 317 జీవో గురించి మాకు కమిటీ రిపోర్ట్ రావాలి సార్. అది మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వం మీద, హర్షవర్ధన్ అన్న మీద సంపూర్ణమైన భరోసా ఉన్నది సార్. ఎంతమంది ఉన్నారు మీ డిపార్ట్మెంట్కి సంబంధించి 317 బాధితులు? ఒక 150 మంది దాకా ఉంటారు సార్. 150 మంది. చాలా టెక్నికల్, చాలా చిన్న డిపార్ట్మెంట్ సార్. ఒక 150 మంది ఉంటారు సార్. ఇక్కడ చాలా ఖాళీలు ఉన్నాయి, వేకెన్సీస్. ఇది మన హైదరాబాద్ డిస్టిక్లో ఈ చార్మినార్ జోన్లో ఎక్కడన్నా చాలా వేకెన్సీస్ ఉన్నాయి సార్. మనం అడ్జస్ట్ చేస్తే మాకు అదే సంతోషం సార్. ఈ చిన్న పిల్లల్ని ఎన్ని రోజులకు ఒకసారి చూసుకుంటారు మీరు? మేము వారానికి ఒకసారి, ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు వస్తున్నాం సార్. పోవడం రావడం వస్తున్నాం హాలిడేస్ గురించి. పిల్లలు ఇక్కడ, వీళ్ళకి జ్వరాలు వస్తే ఎక్కడ సార్ అమ్మగా ఉన్నారు సార్. వీళ్ళని చూసుకోనికి మాకు కష్టమవుతుంది. మేము అక్కడ 250 కిలోమీటర్ల దూరంలో, మేము అక్కడ, పిల్లలకి ఇట్లా అందరు ఇక్కడ సార్. చాలా కష్టమవుతుంది సార్. మన ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సార్, హర్షవర్ధన్ సార్ మళ్ళీ మాకు న్యాయం చేస్తారని ఆశిస్తాం సార్. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ ప్రాబ్లం? డిపార్ట్మెంట్ సార్. గత ప్రభుత్వం ఇచ్చిన 317 జీవోల నుంచి మేము రంగారెడ్డి జిల్లా నుంచి నాగర్ కర్నూలు జిల్లాకి అయింది సార్. దాదాపు రోజు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 7-8 అవుతుంది సార్. చాలా కష్టం అవుతుంది. ఇప్పటి వరకు మేము చేసిన ధర్నాలు చాలా చేశాము. ఈ గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్టోబర్ 2 రోజు మాకు 48 గంటలలో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, మాకు అధికారం తెప్పియండి అన్నారు. 48 గంటలు అధికారంలోకి వచ్చి కూడా 6 నెలలు అవుతుంది సార్. మేము ఇంకా అతని మీద నమ్మకంతో వెయిట్ చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని అందరినీ వీళ్ళ
వీలైనంత తొందరగా స్థానిక జిల్లాలకు పంపించాలని కోరుతున్నాం. ఈ కమిటీలు ఇవన్నీ కాలయాపన కోసమని వాళ్ళకు కూడా తెలుసు సార్. 317 జియో వచ్చినప్పుడు మమ్మల్ని ఉన్న పలంగా ఒక్క వారం రోజులలో ఈ 317 తతంగం అంతా నడిపించి రాత్రికి రాత్రి మమ్మల్ని డిస్టిక్లు మార్పించారు. ఇప్పుడు అతను తలుసుకుంటే ఈ కమిటీలు ఇవన్నీ ఏం లేవు సార్. అదే రాత్రికి రాత్రి మమ్మల్ని మా స్థానాలకు మార్పించవచ్చు. ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా ఏ విధమైన భారం కలగదు దీని నుంచి. కాబట్టి దయచేసి ఈ ఆడబిడ్డలందరూ వాళ్ళ పిల్లలుగా అనుకొని మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాము. ఇంకా అతని మీద నమ్మకం ఉంది, సార్ మీద న్యాయం చేస్తాడని. మేము ఈరోజు కూడా సార్ వాళ్ళ ఇంటికి ధర్నాకు దానికని కాదు సార్ 48 అవర్స్ అన్నాడు. 6 మంత్ గడుస్తున్నాయి, ఎన్నికల కూడా అవన్నీ ఇబ్బందులు వచ్చినాయి, మీకు మళ్ళీ గుర్తు చేద్దామని. ఇవన్నీ లేకుండా ట్రాన్స్ఫర్స్ రోజు మీరు ట్రావెల్ చేయాల్సిందేనా? 200 కిలోమీటర్స్ సార్. పొద్దున 6 గంటలకు పోతే 7 గంటలకు పిల్లల్ని బయట వదిలేసిపోతా. బస్ వచ్చే వరకు వాళ్ళు బయట వెయిట్ చేస్తుంటారు. రోజు గత 2.5 సంవత్సరాలుగా ఎగుతూనే ఉన్నాం సార్. అది ఈసారి వచ్చినాక కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఇప్పటికీ నమ్మకంతో వెయిట్ చేస్తున్నాం. హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కదా అమ్మా? అవుతాయి సార్, హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. మంచిగా ఆల్రెడీ దాదాపు 40 మంది 50 మంది దాకా చచ్చిపోయారు. మా ఉపాధ్యాయులు, వేరే ఉద్యోగులు, 317 బాధితులు అందరు. దాదాపు 317 బాధితులు అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి 20 నుంచి 30 వేల మధ్యన ఉంటారు సార్. ఈ మామూలుగా పేరు మోసిన సంఘాలన్నీ 317 బాధితులే లేరని చెప్పుకుంటారు. ఇవన్నీ ఇంతమంది అని ప్రభుత్వానికి కూడా తెలుసు సార్. చాలాసార్లు నివేదికలు సేకరించారు ఎంతమంది అని. అన్ని డిపార్ట్మెంట్లలో కలిసి దాదాపు 20 నుంచి 30 వేల మంది దాకా ఉంటారు. మాకందరికీ న్యాయం చేసి మా సొంత జిల్లాలకు పంపించే వరకు ఈ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఇవేవి చేయకూడదని కోరుకుంటున్నాం సార్. దయచేసి వీలైనంత తొందరగా మమ్మల్ని మా సొంత జిల్లాలకు పంపించగలరని మనవి. ఎక్కడ మీ సొంత జిల్లా ఎక్కడ ఉంది? మీరు ఇప్పుడు పనిచేసే జిల్లా సార్ రంగారెడ్డి, మాది నాగర్ కర్నూలు. మహబూబ్ నగర్ జిల్లాకు పోవాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? అది భద్రాద్రి జోన్ సార్, స్థానికత. చెప్పమ్మా. మా మమ్మీ పాపం 4కి లేస్తుంది, మళ్ళీ మమ్మల్ని వదిలేస్తుంది. కానీ పాపం పొద్దున లేచి మా కోసం 6 వంట చేసి పెట్టాలి. పాపం రోజు కాళ్ళతో నొప్పులతో ఉంది 370 జియో వల్ల. అది తొందరగా తీసేయాలని నేను మా మమ్మీ తరపున కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అంకుల్కి ఏం చెప్తారు నువ్వు? అంకుల్కి ఇది తొందరగా తీసేసి ఈ గవర్నమెంట్ టీచర్స్కి ఓన్ డిస్ట్రిక్ట్స్లలో అది ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నాం. మమ్మీ నీతో ఎంతసేపు గడుపుతుంది రోజు? పొద్దున 1 అవర్ లేచినప్పటి నుంచి, దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ 8 నుంచి 7 నుంచి గడుపుతుంది. డే అంతా మీరు ఏమి ఉండదు ఇంకా. ఇది పరిస్థితి. అమ్మ, మీరు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లము? ఎంతమంది ఉన్నారు మీ డిపార్ట్మెంట్? అది ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్, అంటే ఐసిడిఎస్ సార్. ఐసిడిఎస్ అయితే మాకు ప్రమోషన్ తోటి మా ఏజ్ కూడా సార్ 50 అబోవ్ ఉన్నవాళ్ళం సార్. 200 నుంచి 250 మెంబర్స్ ఉన్నాం సార్. మా స్థానికత భద్రాద్రి జోన్ సార్. మాది జోనల్ క్యాడర్ అని అన్నారు సార్. కానీ మా శాలరీ వచ్చేసి బిలో 50,000 వరకే ఉంటుంది సార్. మేము ఇక్కడ మా స్థానికతలో అంటే మా హస్బెండ్స్ ఏదో ఒకటి చిరు వ్యాపారాలు చేసుకొని మా కుటుంబం జీవనం గడుపుకుంటున్నాం సార్. మాతో పాటు మా అత్తగారులు, మా మామగారులు అలా ఉన్నారు సార్. మా ఒక్క జీతంతో గడపాలి అంటే మేము భద్రాద్రి జోన్ నుంచి బాసర జోన్కి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాం సార్ 317 జీవో వలన. మేము ఇప్పుడు డిస్టిక్లో వాళ్ళు 200 కిలోమీటర్లు, మాకు అట్లా ప్రయాణం చేయడానికి లేదు. ప్లస్ అసలు వాళ్ళు వ్యాపారం వదులుకొని మాయమ్మటి రావాలంటే మా జీవనం గడవని పరిస్థితి సార్. వాళ్ళు మా ఫ్యామిలీ అక్కడ, మేము అక్కడ. అసలు మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు సిజరీనికి తయారైనాయి సార్ మా కాళ్ళు. మా ఏజ్ కూడా నాది 55 సార్. మా సార్ కూడా ఈ ప్రాబ్లమ్స్ తోటి షుగర్ సార్. మేముండి ఏదో షుగర్ వాళ్ళకి మీకు తెలుసు సార్, ఏదో ఉండి ఆడవాళ్ళం ఉండి అనుకూలంగా ఫుడ్ పెడుతుంటేనే వాళ్ళకి ఉంటుంది సార్. మా సార్ వాళ్ళది ఇలా సార్. ఆరోగ్య పరిస్థితులు ఎవ్వరి కూడా మంచిగా లేవు సార్. కాబట్టి దయచేసి నిజంగా సార్ ఇప్పటి వరకు సొంత జిల్లా ఏది? ఇప్పుడు ఎక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నారు? మాది జోనల్ క్యాడర్ సార్. మాది భద్రాద్రి జోను. ఇప్పుడు చేసేది బాసర జోన్ సార్, ఆదిలాబాద్ జిల్లా. మేము కొత్తగూడెం డిస్టిక్లో వర్క్ చేస్తున్నాం సార్. వర్క్ చేసేటోళ్ళని నిర్మల్ డిస్టిక్కి ట్రాన్స్ఫర్ సార్. మరి 400-500 కిలోమీటర్లు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. వల్ల మేము అక్కడ ఉండే సార్. నేను ఒక్కదాన్ని అక్కడ హాస్టల్లో ఉంటాం. మా సార్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో, మేము మా అత్త వాళ్ళు అలా ఉంటారు కదా సార్, వాళ్ళతో ఉంటాం వల్ల చాలా సార్. అసలు కనీసం మేము ఈ బాధను చెప్పుకుంటానికి కూడా, గత ప్రభుత్వాలు అయితే సార్ బాధను చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం లేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మా బాధను చెప్పుకునే అవకాశం కూడా కల్పించారు. మా తరపున హర్షవర్ధన్ రెడ్డి సార్ వచ్చిన కాడ నుంచి మాకు చాలా బలం వచ్చినట్టుగా ఉంది. కానీ
మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు ఈ బదిలీలు ఇవనేసరికి మళ్ళీ మమ్మల్ని ఎక్కడ వెనక్కి వేస్తారు అన్న ఆదుర్తతోటి మేము భద్రాద్రి నుంచి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చి మా సమస్యని చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ సార్ దయచేసి నమ్మకం ఉందా ఇప్పుడు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందని? చాలా వరకు నమ్మకం ఉంది సార్. ఇంకా అతి త్వరగా ఏంటంటే 48 గంటలపై రోజులు నెలలు గడిచినాయి కాబట్టి ఒక భయాందోళన అనేది కలుగుతుంది. హర్షవర్ధన్ రెడ్డి సార్ చెప్పినట్టు సగం ఉన్నది, 75% ఉన్నది. కానీ అది కూడా తొందరగా మమ్మల్ని ఈ భయం నుంచి మేము ఈ భయంతో ఏమవుతాం అన్న భయం కూడా ఉంది సార్. మాకు అసలు ఆరోగ్య పరిస్థితుల్లో ఎవ్వరికీ మంచిగా లేవు సార్. దయచేసి మాకు అవకాశం కలిగించండి సార్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం అసలు? నా పేరు రాజు, నేను పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లో చేస్తాను. నా బాబు 72% డిజేబుల్ సార్. ఇట్లా కూడా ఉన్నా కానీ నన్ను ట్రాన్స్ఫర్ చేసిరు సార్. మొత్తం 72% డిజేబుల్, మొత్తం ఇట్లనే ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నిజామాబాద్కి వెళ్ళాలి, రోజు వచ్చేవారికి నైట్ 9:30, 10 అవుతుంది. హైదరాబాద్ జోన్ నుంచి మిమ్మల్ని నిజామాబాద్ సార్. నాకు కూడా అది చేయలేదు సార్ గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్న చేస్తుందని మేము ఇంకా భావిస్తున్నాము. అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత తొందరగా 48 గంటల్లో చేస్తా అన్నది అది చేస్తుందనే మేము భావిస్తున్నాము. ఇప్పుడు కూడా హర్షవర్ధన్ అన్న చెప్తుండే కానీ మాకు ఏది అర్థమవుతలేదు. ఎవరు కరెక్ట్ చెప్తారు, ఎవరు అబద్ధం చెప్తారో తెలుస్తలేదు. ఈ ట్రాన్స్ఫర్స్ అయితే కానీ మాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ చాలా చిన్న డిపార్ట్మెంట్ కదా, మీకు పరిష్కారం దొరకట్లేదు సార్. వేకెన్సీస్ కూడా ఉన్నాయి సార్, క్లియర్ వేకెన్సీస్ ఉన్నాయి. మాకు క్లియర్ వేకెన్సీస్ ఏమన్నా కానీ ఇస్తలేరు సార్. ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్స్ వస్తేనే మేము ఏమైనా చేయగలుగుతామని అంటున్నారు సార్. పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లో క్లియర్ వేకెన్సీస్ ఉన్నాయి సార్, అక్కడ కూడా క్లియర్ ఉన్నాయి. ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు సార్ తలుచుకుంటే. ఒక చిన్నది మా చిన్న సమస్య సార్, మేము సిటీ క్యాడర్ నుంచి తీసి అక్కడ వేసిరు సార్ మమ్మల్ని. మళ్ళీ జీవోల మెంటలీ డిజేబుల్ అని అడిగారు సార్. మళ్ళీ మా కొడుకు ఫిజికలీ హ్యాండిక్యాప్, మళ్ళీ ఇట్లాంటి పిల్లల్ని తీసుకోరా సార్ జీవోల? అందుకోసం సార్ రేవంత్ రెడ్డి గారిని మా సమస్య తొందరగా సాల్వ్ చేయమని కోరుకుంటున్నాం సార్. అంతే. మీరన్నా? సార్ నాది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. నేను టీఆర్టీ 2017 ద్వారా రిక్రూట్ అయినాము. రిక్రూట్ అయినాక వికారాబాద్కి అలాట్ అయినాం సార్. ఫస్ట్ రిక్రూట్ అయ్యింది అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రకారమే రిక్రూట్ అయినాము. దాని తర్వాత వికారాబాద్కి అలాట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 317 జీవో వచ్చింది సార్. 317 జీవో వచ్చిన తర్వాత ఏమన్నారంటే మాకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు, మీరు ఎక్కడికి వెళ్తారు అన్నట్టుగా. కాకపోతే సీనియారిటీ మేము 2019లో వచ్చాం కాబట్టి సీనియారిటీ లేకపోవడం వల్ల మళ్ళీ వికారాబాద్కి అలాట్ అయినాం సార్. ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు 2017 టీఆర్టీ ద్వారా రిక్రూట్ అయ్యారు కాబట్టి మీరు అక్కడనే అలాట్ అయ్యారు అక్కడన్నారు. మేము అక్కడ ఎట్లా అలాట్ అయినాం సార్? యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ప్రకారమే రిక్రూట్ అయినాం మేము. అప్పటికి 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రానే లేదు. ఆల్రెడీ ఒకసారి 31 జిల్లాల ప్రకారం రిక్రూట్మెంట్ ఆర్డర్ వస్తే అది కోర్టు ద్వారా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 10 జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ వచ్చింది. ఆ 10 జిల్లాల ప్రకారమే రిక్రూట్ అయినాం మేము. రిక్రూట్ అయినాక మీరు జూనియర్లు కదా, మీరు అక్కడనే ఉంటారు అంటారు. మేము జూనియర్లు అయినంత మాత్రాన ఇప్పుడు నేను రంగారెడ్డి జిల్లా వాడిని సార్. రంగారెడ్డి జిల్లా నుంచి నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఒక బాబు 2 years, ఒక బాబు 10 months. వాళ్ళని వదిలేసి నేను డైలీ 250 కిలోమీటర్లు వెళ్తాను సార్. 250 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్. మార్నింగ్ 6 o'clock వెళ్తే ఈవినింగ్ 8 o'clock. వాళ్ళతో కనీసం ఒక గంట కూడా నేను పడుకుంటారు సార్. నేను వెళ్ళే టైంకి పడుకుంటారు వాళ్ళు, మళ్ళీ వచ్చే టైంకి కూడా పడుకుంటారు. వాళ్ళతో స్పెండ్ చేయడానికి అవకాశం కూడా లేదు సార్ నాకు. కంప్లీట్గా ఎట్లా అంటే మీరు జూనియర్స్ అన్న ఒక విషయంతో నా స్థానికతను మొత్తం దూరం చేసేది సార్. ఇప్పుడు నాకు 30 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఇంకా ఈ 30 ఏళ్ళ సర్వీస్ నేను అక్కడే ఉండాలంటే మొత్తం ఇక్కడ చదువుకొని ఇక్కడ ఇల్లు అన్నీ వదులుకొని అక్కడ వెళ్ళి ఉండాలంటే కుదరని పని. కాబట్టి మేము అక్కడ వెళ్ళింది కూడా ఒకే ఆశతోటి సార్, వికారాబాద్ వెళ్తున్నాం, ఫ్యూచర్లో స్థానికత ఆధారంగా రంగారెడ్డికి వస్తాం కదా అన్న ఒక ఆశతోటి మేము అక్కడ అప్ అండ్ డౌన్ చేస్తున్నారా? ఇట్లా రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సార్. డైలీ 250 కిలోమీటర్లు అవుతుంది. మార్నింగ్ 6 o'clock వెళ్తే ఈవినింగ్ వచ్చే వరకు 8-8:30 అవుతుంది సార్. చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాం సార్ వాళ్ళని. మాకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఉంది సార్. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టినప్పటి నుంచి మేము ఒక హోప్తో ఉన్నాం, గట్టి హోప్తో ఉన్నాం. మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ మాకు మేనిఫెస్టోలో పెట్టినందుకే ఖచ్చితమైన నమ్మకం ఉంది. ఇప్పటికి కూడా నమ్ముతున్నాం సార్. కాకపోతే ఏంటంటే దాన్ని తొందరగా చేస్తే బాగుంటుందని విన్నవించుకున్నాను సార్ రేవంత్ రెడ్డి సార్కి. ధన్యవాదాలు సార్. మీ ప్రాబ్లం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడతా ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు సార్? మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సార్, పంచాయతీ కార్యదర్శులము. మేము జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి నిజామాబాద్ బాసర 2 జోన్కి ట్రాన్స్ఫర్ ఇచ్చారు సార్ 317 జీవోలో. మేము దాదాపు 450 కిలోమీటర్లు ఒక్కొక్కరం వెళ్ళి మా ఫ్యామిలీస్ని వదిలి, మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మా ఫ్యామిలీస్ని వదిలి అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాం సార్. మేము అమ్మాయిలము. గత ప్రభుత్వం చేసినటువంటి స్థానికత అని చెప్పి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అదే స్థానికత పేరుతోన 317 జీవో తెచ్చి మమ్మల్ని మా ఫ్యామిలీస్ని మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కో చోట
పెట్టేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మేము ఉద్యోగం కూడా కాన్సన్ట్రేషన్తో చేయలేకపోతున్నాం, చాలా బాధపడుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి 317 జీవో ద్వారా, దాని తర్వాత మొన్న 2 months బ్యాక్ కమిటీ కూడా వేశారు కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది సార్ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం మీద. దయచేసి మమ్మల్ని మా సొంత జిల్లాలకి, మా సొంత ఊర్లకి, మేము చదువుకున్నటువంటి సర్టిఫికెట్ని చూసి మా పాత సర్వీస్ను కూడా కౌంటింగ్లోకి తీసుకొని మమ్మల్ని మా జిల్లాలకు పంపించమని ప్రభుత్వాన్ని మా ఫ్యామిలీస్ అందరి తరఫున వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎంతమంది ఉన్నారు మీ మొత్తము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి? ఉమ్మడి జిల్లాలో గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులు అంటే రంగారెడ్డి, మహబూబ్నగర్ జోన్ నుంచి దాదాపు 90 నుంచి 100 మంది దాకా నిజామాబాద్ జోన్కి వెళ్ళాం సార్. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఈ 5-6 జిల్లాలకు ఒక్కొక్కరం ఒక్కో చోట సార్. అసలు మేము అమ్మాయిలము, మేము ఒక్కొక్కరం ఒక్కొక్క మండల్లో ఉంటే అక్కడ మేము ఆ వాతావరణాన్ని కూడా మేము ఇంకా ఇప్పటికీ 2.5 years అయినా కూడా వీకెండ్ ట్రైన్ జర్నీ చేస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్. ఒక్కొక్కరం ఒక్కో చోట అమ్మాయిలం అంత దూరం వెళ్ళి ఫ్యామిలీని వదులుకొని, పిల్లల్ని వదులుకొని, పేరెంట్స్ని, అత్త మామల్ని ఈ ఏజ్లో మమ్మల్ని ఇంత క్షోభకు గురి చేసింది సార్ గత ప్రభుత్వము. సో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం మాపై దయ ఉంచి మమ్మల్ని మా జిల్లాలకు, సొంత జిల్లాలకు, సొంత స్థానాలకు పంపించాలని అందరి తరఫున చేతులు ఎత్తి సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని చేతులు ఎత్తి అందరి తరఫున మేము వేడుకుంటున్నాం సార్. మమ్మల్ని కరుణించి మా జిల్లాలకు పంపించాలని, మా సొంత ఊళ్ళకు పంపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు మీరు? నాగరికల్ అండి, నేటివ్ నిజామాబాద్ వెళ్ళాము. రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా? మీ వీకెండ్ లో ఇక్కడికి వస్తాం సార్. ఫ్యామిలీస్ ఏమో నాగర్ కర్నూలు, మేము వర్కింగ్ ఏమో నిజామాబాద్ సార్. వీకెండ్ లో వస్తాము, వెళ్తున్నాము. ఇప్పుడు ప్రమోషన్స్ ఏదో షెడ్యూల్ అని చెప్పేసి అంటున్నారు, ఆ ప్రాబ్లం ఏమన్నా మీకు ఉంటుందా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంది సార్, మాకు ప్రమోషన్స్ ఏం లేవు. ప్రమోషన్స్ లేకపోయినా పర్లేదు సార్. కనీసము మా నేటివ్ ప్లేస్ కు పంపిస్తే చాలు సార్. మాది గ్రామస్థాయి పోస్ట్ సార్, మాది గ్రామస్థాయి పోస్ట్. పంచాయతీ కార్యదర్శి అనేది విలేజ్ లెవెల్ పోస్ట్, అది మల్టీ జోన్ దాటిచ్చేసారు. మీరమ్మా? మీరు సార్ మొత్తం అందరూ కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి మీరమ్మా? మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండి, నాది భద్రాద్రి జోను. అయితే నేను 35 years సర్వీస్ అయిపోయిన తర్వాత నాకు రావాల్సిన ప్రమోషన్ని 11 years తర్వాత ఇచ్చి నన్ను ఈ ప్రమోషన్లో జూనియర్ అని చెప్పి భద్రాద్రి జోన్ నుంచి భద్రాచలం డిస్టిక్లో నేను పర్ణశాల పిహెచ్సిలో చేసేదాన్ని. అక్కడి నుంచి నేను తీసుకొచ్చి సిద్దిపేట డిస్టిక్ వేయడం జరిగింది. 340-350 kilometers. అయితే నా ఏజ్ ప్రకారం నేను 55లో నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు 58 years వచ్చేసినాయి. షుగరు, బీపీ ఇవన్నీ ప్రాబ్లమ్స్తో పాటు నేను నెల వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేను, బ్యాక్ పెయిన్ తోటి. 3 monthsకి 4 monthsకి అట్లా నా నెగిటివ్ ప్లేస్కి వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. అయితే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే నేనైతే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయినాం. మేమందరం వెళ్ళి ఓట్లు వేసినాం, గెలిపించుకున్నాం. ఆయన చేస్తాడని నాకు బాగా కాన్ఫిడెంట్ ఉండే అనమాట. అయితే ఇంకా చేస్తారు అనుకోండి, ఇంకా ఇది లేట్ అయిపోతా ఉంది. మాకైతే ఈ నెలలో మేము వెళ్ళిపోతామని అందరికీ అనుకుంటున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. నాతో పాటు మా డిస్టిక్ నుంచి ఈ డిస్టిక్కి చాలామంది వచ్చినాం అనమాట మా హెల్త్ డిపార్ట్మెంట్లో. కాబట్టి మా అందరికీ కూడా ఖచ్చితంగా మా జిల్లాకి, కనీసం మా జోన్కి పంపించినా మేము వీక్లీ వన్స్ అని ఇంటికి వెళ్ళగలుగుతామని మేమందరం అభిప్రాయపడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని, మేము మా డిస్టిక్కి కాకపోయినా మా జోన్కని వెళ్తామని మేమైతే ఆశపడతా ఉన్నాం సార్. మేమందరం కూడా చాలా సఫర్ అవుతా ఉన్నాము ఈ ఏజ్లో. మా అమ్మ ఒక దగ్గర సార్, 58 years. మా మమ్మీ ఒక దగ్గర. సన్నా చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నేను హైదరాబాద్లో ఉంటా, మా అమ్మ సిద్దిపేట, మా నాన్న భద్రాచలం. ముగ్గురం 3 దగ్గర ఉంటాం. చాలా ప్రాబ్లం అన్నమాట మాకు. ఈ ఇష్యూస్ తోని ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి? హెల్త్ ఇష్యూస్ మొన్న మా డాడీకి హెల్త్ వాళ్ళకి ఏజీ హాస్పిటల్లో 6 days అడ్మిట్ అయ్యారు. 2.5 lakhs అయింది. అలాగా ఇప్పుడు పాపం ఆ ఆంటీ ఉన్నారు కాబట్టి మా మమ్మీ ఉండగలుగుతుంది, లేకపోతే మా మమ్మీ పరిస్థితి. ఆ ఆంటీ ఏమో అశ్వారావుపేట నుంచి ఇక్కడికి వచ్చారు సిద్దిపేట. రావడం వల్ల అట్లీస్ట్ ఆ ఆంటీ ఉండడం వల్ల హెల్ప్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు. లేకపోతే ఒక్కళ్ళే ఉండాలన్నా ఎవరు అక్కడ మా నాన్నకు వండుకోవడం అవన్నీ ఇబ్బందే. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చి మొన్న ఏజీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మా అమ్మ సింగిల్గా ఉన్నారన్నా బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి. ఈమె ఒకటి ఉండలేదు. మేమేమో ఇక్కడ మా పనులు మేము చేసుకుంటే మేము ఇక్కడ ఉండాలి. ముగ్గురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర విడిపోయినట్టు అయిపోయింది. అప్పుడు మాకు ఏ యూనియన్ కూడా అసలు మా మెడికల్ అండ్ హెల్త్లో అయితే సఫర్ చేస్తున్నాండి. ఎవరు కూడా ఇంత సీనియారిటీ ఉంది, 35 years చేసిన ఆమె జూనియర్ ఎట్లయితుందని కూడా అనలేదు. సీనియర్స్ అయిన వాళ్ళ యూనియన్ అని వాళ్ళ వరకు ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే మాత్రం హ్యాపీగా ఫీల్ అయింది. వీళ్ళు ఎక్కడికన్నా పోనీ అని 1 year ప్రమోషన్ ఇచ్చి మమ్మల్ని ఇంత దూరం పంపించిన ఒక్కరు కూడా సానుభూతి లేదు. ఇప్పుడు కూడా ఎవరు కూడా సహకరించినట్టయితే అనిపించట్లేదు నాకైతే. కానీ సీఎం సారు, ఈ క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళు మాకు న్యాయం చేస్తారని, చెయ్యాలని మేమైతే
మా కుటుంబం తరపున మా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళ తరపున అందరి తరపున కోరుతామని సార్. నా ఒక్కదానికి కాదు, మా అందరికీ న్యాయం జరగాలి. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రాబ్లం? ఇంకా ఎన్ని రోజులు ఫేస్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? సార్ మాది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కోస్గి, ఎడ్యుకేషన్ టెక్నికల్ సాంకేతిక విద్యాశాఖ మాది చిన్న డిపార్ట్మెంట్ అయినప్పటికీ మాది ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ అంటే స్టేట్ వైడ్గా ఒక 58 కాలేజీలు ఉంటాయి. అందులోనూ మనకు హైదరాబాద్లో 317 జీవో తీసుకురావడం కేసీఆర్ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. 317 జీవో వల్ల ఆ స్థానికత అనేది చాలా ఎక్కువ శాతంలో కోల్పోయాము. అదేవిధంగా లోకల్లో ఉండే వ్యక్తులను తీసుకెళ్లి మారుమూల ప్రాంతమైన వడ్డేపల్లిలో వేయడము, ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం నుంచి వాళ్ళు అక్కడ చేయడము. రెండవది స్థానికత అంటే మనకు 75% ఇక్కడ చదివిందో ఆ ప్రాంతం వారికి ఇవ్వాలి, కానీ అదేవిధంగా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టారాజ్యాంగాన్ని ఏదో అర్ధరాత్రి రాత్రి మాత్రమే ఆలోచించి ఏదో విధంగా వాళ్ళ ఒక ఒపీనియన్, ఉద్యోగస్తుల యొక్క ఒపీనియన్ తీసుకోకుండా అందులోనూ ఏది సందర్భం లేకుండా రాత్రి ఆర్డర్లు పాస్ చేయడము, అదేవిధంగా నష్టం చాలా జరిగింది. నేను కోస్గి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన. రేవంత్ గారు ప్రభుత్వం రాకముందు కూడా రేవంత్ రెడ్డి సారు ఉద్యోగస్తులకు హామీలు ఇవ్వడం జరిగిందన్నమాట. 317 ఆయన ఆల్సో 46 జీవో ప్రకారం ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని. కావున మాది ప్రభుత్వ పాలిటెక్నిక్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ 317, అదేవిధంగా జోన్ 1 మల్టీ జోన్ 1లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కరించి మాకు న్యాయం చేయవలసిందిగా అది కూడా మనకు జనరల్ ట్రాన్స్ఫర్స్ కంటే ముందు చేస్తేనే ఎవరైతే లోకల్లో ఉన్నారో వాళ్ళు లోకల్కి వస్తారు. ట్రాన్స్ఫర్ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు సార్. అదేవిధంగా మేము ప్రభుత్వ పాలిటెక్నిక్ యూనియన్ టీపాసా అండ్ మరియు 317 జీవిత బాధితుల దాని ప్రకారంగా నేను మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఈ ప్రాబ్లం ఏంటి? మేము వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సార్. నేను నా నేటివ్ నల్గొండ డిస్టిక్, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నది మెదక్ డిస్టిక్. అంటే నేను మల్టీ జోన్ 2 నుంచి మల్టీ జోన్ 1కి వెళ్ళాను. అది ఎలా వెళ్ళానో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మల్టీ జోనల్ పోస్ట్ నాది. జోనల్ పోస్టు ఉంటే విత్ ఇన్ ద జోన్ ఉండాలి, అంటే నల్గొండ, సూర్యాపేట, భువనగిరి. కాకపోతే ఇటువంటి అసలు దేనికి సంబంధం లేకుండా నన్ను 317 జీవో అనే ఒక మహమ్మారి ద్వారా మల్టీ జోన్ 2 నుంచి మల్టీ జోన్ 1కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు నా నేటివిటీ పోయింది, అంతా పోయింది. ఇప్పుడు నేను అప్ అండ్ డౌన్ చేస్తారా ఎట్లా? మీరు అప్ అండ్ డౌన్ చేస్తున్నానండి. డైలీ 150 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. పోను 150, రాను 150, 300 కిలోమీటర్స్. 33 ఇయర్స్ ఏజ్లో ఇంత జర్నీ చేస్తున్నాను నేను. రోజు అన్ని కిలోమీటర్స్ వెళ్ళి రావడం వల్ల నేను ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతున్నాను, మెంటల్గా స్ట్రెయిన్ అవుతున్నాను. నా ఫ్యామిలీకి నేను టైం ఇచ్చుకోలేకపోతున్నాను. సో ఏదైతే ఈ ఒకటే రీజన్, ఎంప్లాయీస్ అందరూ 317 జీవో మేనిఫెస్టోలో పెట్టారు, మా సమస్యను పరిష్కరిస్తారనే ఒకే ఒక్క నమ్మకంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నాము. సో ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న దాని ప్రకారం మమ్మల్ని ఖచ్చితంగా మా సొంత జిల్లాలకి, మా నేటివ్ జిల్లాలకి మమ్మల్ని పంపించాలి. దాని ప్రకారం వాళ్ళు అడుగులు వేస్తున్నారు. దాన్ని త్వరితగతిన పూర్తి చేసి మమ్మల్ని మా జిల్లాలకు పంపిస్తారని ఆశిస్తున్నాము. ఇది పరిస్థితి. మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి స్థానికత మా జనాభాకు జీవో 317 బాధిత ఉపాధ్యాయ సంఘాలు అని చెప్పేసి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు ట్రాన్స్ఫర్? సిద్దిపేట నుంచి రావడం జరిగిందండి. మాది స్థానిక జిల్లా సిద్దిపేట, కానీ ఈ జీవో 317లో మమ్మల్ని మెదక్ జిల్లాకు అలాట్ చేయడం జరిగింది. మేము ప్రతిరోజు 115 కిలోమీటర్లు, అంటే అప్ అండ్ డౌన్ మొత్తం దాదాపు 240 కిలోమీటర్లు రోజు తిరగడం వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మా మనస్ఫూర్తిగా మమ్మల్ని మా స్థానిక జిల్లాకు పంపించి మాకు న్యాయం చేసి ప్రభుత్వం తన 317 బాధితులే లేరు అంటూ కొన్ని సంఘాలు చెప్తా ఉన్నాయి, ముఖ్యంగా టీఎన్జిఓస్, ఎక్కడున్న గెజిటెడ్ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు. మీరేమో ఇట్లా ఇది పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అసలు ఏంటి, వాళ్ళు ఎందుకు అట్లా చెప్తా ఉన్నారు? అంటే మేము ఉద్యోగులము అనేది సుస్పష్టం, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మరి ఈ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఇంత వ్యయ ప్రయాసాలు కోరుస్తూ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తిరుగుతున్నామంటే మేము స్థానికత కోల్పోయి చాలా మనోవేదనకు గురవుతున్నాం. ఆ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కానీ, లేదంటే ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించడానికి కానీ మాకు అన్యాయాన్ని ఆల్రెడీ కలిగించారు. ఇంకా మాకు న్యాయం జరగకపోతే మేము చాలా తీవ్ర ఆందోళనకు గురై ప్రభుత్వం పరంగా కానీ, ఈ ఎవరైతే
మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. వాళ్ళు ఎవరైతే మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో వాళ్ళ ఆఫీసులను ముట్టడించి ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలని కృత నిశ్చయంతో ఉన్నాం. మేము మాకు న్యాయం చేయాలని మీ తరపున మీడియా తరపున కూడా మా బాధను విని ఈ షెడ్యూల్ రాకముందే మా 317 జీవోని రద్దు చేస్తూ మమ్మల్ని స్థానిక జిల్లాలకు పంపించాలని కోరుకుంటున్నాను. మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు? మీరే డిపార్ట్మెంట్లో? మేము సిద్దిపేట నుండి వచ్చామండి. నా పేరు సంతోష్. మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అయితే ఇప్పుడు అనుకోకుండా నిన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ముగగానే షెడ్యూల్ వస్తుందని చెప్పి కొన్ని సంఘాలు హడావుడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 317 జీవోపై ఒక మంచి కొలిక్కి వచ్చిన తర్వాతనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిపై సబ్ కమిటీ చేయడం జరిగింది. అయితే అనుకోకుండా హఠాత్తుగా ఆ కమిటీ నిర్ణయం రాకముందే వీళ్ళు బదిలీలు ఈ ప్రమోషన్లు తెరపైకి తెచ్చారు. అంటే కొన్ని సంఘాలు తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తూ ఈ షెడ్యూల్ రిలీజ్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉపాధ్యాయులకు తీరని అన్యాయము. ఇది 317 జీవోని వెంటనే ముఖ్యమంత్రి గారు సమీక్షించాలి. అప్పటి వరకు ఈ బదిలీలు ప్రమోషన్ల షెడ్యూల్ నిలిపివేయాలని మేము మనస్ఫూర్తిగా నమ్మకం ఉందా? ఇప్పుడు మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని నమ్మకం కనబడతా ఉందా? అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మేము నమ్మకం, ఎందుకంటే నమ్మకం లేదంటే మామూలుగా ఒక ప్రకటన చేసేవాడు. దీనిపై ఒక సబ్ కమిటీ చేసే ఒక మంత్రి స్థాయిలో సబ్ కమిటీ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము తప్పకుండా మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వారి మాటపై నమ్మకం ఉంది. కాబట్టి ఇంతకుముందు మాకు తెలిసి తొందరనే ఈ బదిలీలు ప్రమోషన్లకు ముందే ఈ 317 జీవోపై పరిష్కారం దొరుకుతుందని మేము చాలా ఆశావాదంతో ఉన్నాం. మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ ప్రాబ్లం? మా సిద్దిపేట జిల్లా అండి. నేను ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో గత అపాయింట్మెంట్ 2012 నుంచి అపాయింట్మెంట్ నుంచి సిద్దిపేట జిల్లాలో వర్క్ చేశాను. ఈ గత ప్రభుత్వంలో జీవో 317 తెచ్చి మమ్మల్ని నాకు సంగారెడ్డి దరిదాపులో సంగారెడ్డికి జిల్లా దగ్గర వేశారండి. డైలీ నేను 300 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నా. మరి అప్పటి గవర్నమెంట్ను కూడా మరి గత కొన్ని యూనియన్లు తప్పుదోవ పట్టించి మమ్మల్ని ఇంత దురదృష్టానికి పాలు చేశారు. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ పైన మాకు చాలా మంచి విశ్వాసం ఉంది. ఎందుకంటే మా బాధల్ని అర్థం చేసుకొని ముందుగానే మేనిఫెస్టోలో మేము అడగక ముందుకే మా బాధలను అర్థం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టిండు. మా బాధను ఖచ్చితంగా నెరవేరుస్తారని మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి పైన మాకు చాలా నమ్మకం ఉంది. సీఎం గారికి మాకు ధన్యవాదాలు. మా సమస్యను తొందరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.